హలో అండి, అందరికీ నమస్కారం. ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే నేను బిస్కెట్ ప్యాకెట్స్ చూపిస్తున్నాను. వీళ్ళు మార్కెట్లో పబ్లిసిటీ చేసినట్టు ఓట్స్ బిస్కెట్స్ అని పబ్లిసిటీ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో ఓట్స్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఒక్కసారి ప్యాకెట్ బ్యాక్ సైడ్ చూసి తీసుకోండి. ఎవరైనా ఓట్స్ బిస్కెట్ కొనాలి అనుకున్నప్పుడు ఓట్స్ అనే కాదండి, ఏదైనా ఒకసారి బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ చూడండి. దాంట్లో షుగర్ ఎంత ఉంది, పామ్ ఆయిల్ ఎంత ఉంది, ఓట్స్ కంటెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మేము చాలాసార్లు చూసి నేను ఈ బిస్కెట్స్ చేయడం నేర్చుకున్నాను ఇంట్లో మా పాప కోసం. సో ఈ రెసిపీ మీకోసం. ముందుగా నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ తీసుకున్నాక వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక పావు కప్పు నెయ్యి, అలానే పావు కప్పు బెల్లం కాస్త తక్కువ తీసుకున్నా పర్లేదు, ఏం కాదు, కాస్త స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. ఇలా విస్క్ చేసుకోవాలండి. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం పౌడర్ చేసుకున్న ఓట్స్ని వేసుకుని అందులోనే చిటికెడంత ఉప్పు, ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి వెనీలా ఎసెన్స్ 1-2 డ్రాప్స్ ఆప్షనల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని, ఇది బైండింగ్ కోసం కొన్ని పాలు యూస్ చేశానండి నేను. 2 స్పూన్స్ వరకు పడతాయి పాలు, అంతే. పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకున్నానండి. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్కి కింద నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. ఒక 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. 160 degrees 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకునే లోపు మనం ఇక్కడ కుకీస్ చేసుకుందాం. మీ దగ్గర కుకీ కట్టర్ ఉంటే ఓకే, లేదు అంటే ఇలా బిస్కెట్ షేప్లో రౌండ్ చేసుకుని ఇలా కుకీస్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో షేప్ చేసుకోండి. లేదు అంటే హ్యాండ్తోనే రోల్ చేసేసుకోవచ్చు ఈజీగా. కావాల్సిన షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రోల్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్తో అయినా చేయొచ్చు. నా దగ్గర ఈ బిస్కెట్ కట్టర్స్ ఉన్నాయి, సో నేను వాటితో షేప్స్ అప్లై చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలండి. మేము చాలాసార్లు ఏ ఐటెం కొనాలన్నా బ్యాక్ సైడ్ చూసి డ్రాప్ అయినవి చాలా ఉన్నాయి. సో మీకు చిన్న ఇన్ఫర్మేషన్లా ఉంటుందని నేను చెప్తున్నాను. ఒక్కసారి బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి. బయట ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు నిలవ కోసం చాలా ఐటమ్సే యూస్ చేస్తారు స్టోర్ చేయడానికి. ఇలా నేను పంకిన్ సీడ్స్ మళ్ళీ కొన్ని ఓట్స్తో గార్నిష్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో బిస్కెట్స్ గ్యాప్ ఇచ్చి ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత 160 degrees 15 మినిట్స్ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. అంతేనండి, మన ఓట్స్ కుకీస్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.